వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు శరవేగంగా ముందుకు సాగుతోంది. గతంలో విజిలెన్స్ డిపార్ట్మెంటు, సిఐడి డిపార్ట్మెంటు దర్యాప్తు చేసినప్పటికీ ఈడీ డిపార్ట్మెంటు ఇప్పుడు తన దర్యాప్తును కొనసాగిస్తూ 23వ తేదీన హైదరాబాద్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసింది. ఆయన కొడుకు సునీల్ కుమార్ ను ఇంతకు ముందే అరెస్ట్ చేసింది. మొత్తం మీద సుమారు 30 మంది పైన ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కొంతమందికి బెయిల్స్ వచ్చినాయి, కొంతమందికి బెయిల్స్ రాలేదు. కారుమూరి నాగేశ్వరరావు తాజాగా అరెస్ట్ కావడంతో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు చర్చలోకి వచ్చింది. అసలు మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగిందనేది సింపుల్ గా మనం తెలుసుకోవాలంటే ఇది సుమారు 300 కోట్ల కుంభకోణమని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. మరి ఈడీ దీనికి సంబంధించి ఇది 349 కోట్ల కుంభకోణం. అయితే ఈ కుంభకోణంలో ప్రభుత్వానికి రావలసినటువంటి లాభం 195.37 కోట్లు మధ్యవర్తుల చేతుల్లోకి పోయింది. ఈ మొత్తాన్ని మధ్యవర్తులు లాగేసుకొని తింటున్నారు అనేది ఈడీ ఆరోపణ. ఈ ఆరోపణ ప్రకారము వాళ్ళు చేస్తున్న దర్యాప్తులో 23వ తేదీన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాదులో నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడని ఈడీ చెప్తోంది. ఇంతకు ముందే ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. సరే, గతంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, ఇక చాలా మందిని ఈ కేసులో అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ఈడీ మళ్లీ కొంతమందిని తిరిగి అంటే మామూలుగా బెయిల్ వచ్చినా కూడాను ఈడీ తిరిగి అరెస్ట్ చేసి మళ్లీ జైలుకు పంపడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ కేసు మలుపులు తిరుగుతోంది. సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన కుంభకోణం. ఏంటి ఈ కుంభకోణం అంటే ప్రధానంగా రవాణాకు సంబంధించి టెండర్లు ఖరారు చేయడంలో ఢిల్లీకి చెందినటువంటి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే కంపెనీకి టెండరు దక్కింది. అయితే చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు సబ్ కాంట్రాక్టులు తీసుకొని ఎక్కడికక్కడ తోలడం అంటే మద్యం బాటిళ్లను సప్లై చేయడం మొదలుపెట్టారు. ఈ సబ్ కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళంతా కూడాను ఎక్కువ మంది కారుమూరి నాగేశ్వరరావు నాయకత్వంలో ఉన్నవాళ్లు, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు. ఆయనే చాలా సంస్థల పేర్లు పెట్టేసేసి ఇట్లా సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారు. ఒక 15 కోట్ల రూపాయలు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ద్వారా ఆయనకు అందినాయి. అదేవిధంగా 195.33 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావలసిన సొమ్మును కారుమూరి నాగేశ్వరరావు కాజేశారనేది ఈడీ ఆరోపణ. మొత్తం మీద మద్యం కుంభకోణానికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు గారి పాత్ర కనిపించడంతో చర్చ మళ్లీ మొదటికొచ్చింది. మద్యం కుంభకోణంలో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎంతమంది జైలుకు పోతున్నారు, అసలు ఏం జరుగుతోంది, ఎన్ని రోజులుగా అంటే 2026 జనవరి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది, ముందుకు పోతూ ఉంది, మళ్లీ వెనక్కి వస్తూ ఉంది. చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. ఈ కుంభకోణము ఆషామాషి కుంభకోణం కాదు. మద్యాన్ని సప్లై చేయడం ద్వారానే కొన్ని 100 కోట్లు స్వాహా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేది ఈడీ ఆరోపణ. అంటే దర్యాప్తులో వెల్లడైనటువంటి నిజం. మరే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నది కావాలని రాజకీయంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష కట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టడానికి, వేధింపులకు గురి చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఇందులో ఏమీ లేదు, అంతా సవ్యంగానే జరిగింది అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ ఢిల్లీకి చెందినటువంటి సిగ్మా సప్లై చైన్ కంపెనీ కేవలము
4% మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేసింది ఆ కంపెనీ తీసుకుంది. మిగిలిన 96% వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్లే మొత్తంగా తీసుకున్నారు. దీంట్లో ప్రభుత్వానికి రావాల్సిన దాంట్లో కొన్ని వందల కోట్లు స్వాహా చేశారు. అట్లాగనే వాళ్ళు అనుకున్న కంపెనీలకు మాత్రమే టెండర్లు వేయించి ఆ మందునే సప్లై చేశారు. ఈ విధంగా సప్లై చేయడం వల్ల వాళ్ళ నుంచి అంటే ఆ కంపెనీల నుంచి వచ్చిన పర్సంటేజీలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దానివల్ల కూడా కొన్ని వేల కోట్లు వందల కోట్లు స్వాహా చేశారు అనేది ఈడీ ఆరోపణ. దర్యాప్తు చురుకుగా కొనసాగుతోంది. ఇంకా ఎంతమంది ఈ కేసులో మళ్ళా అరెస్ట్ అవుతారో అనే ఒక చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతోంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం దర్యాప్తు వ్యవహారం అడుగు ముందుకు వేస్తే ఎవరో ఒకరు ఈ కేసులో ఇరుక్కుంటున్నారు, జైలు పాలవుతున్నారు. ఇంకా ఎంతకాలము ఈ దర్యాప్తు కొనసాగుతుందో చూడాలి.